ఓం నమ శివాయ. ఈరోజు మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశి అనగా శ్రీ విశ్వనాథ నామ సంవత్సరం 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురుగ్రహం వలన అంత అనుకూల ఫలితాలు ఏర్పడు. సంవత్సరం ప్రారంభం నుంచి 19 అక్టోబర్ 2025 వరకు కుటుంబపరమైన విషయాల వలన అధిక ధన వ్యయం ఎదుర్కొంటారు. తండ్రి వర్గం వారితో స్థిరాస్తి సంబంధ విషయాల్లో తగువులు ఎదుర్కొంటారు. కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా ఉంటాయి. ధన వ్యయాన్ని ఎంతగా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించిన తప్పనిసరి బాధ్యతలకు ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ జీవనం చేయవారికి ఆకస్మిక నష్టంలో ఎదురవడానికి సూచనలు అధికంగా ఉన్నాయి. 20 అక్టోబర్ 2025 నుంచి 5 డిసెంబర్ 2025 వరకు మేషరాశి వారికి గురువు కొంత అనుకూల ఫలితాలను ప్రసాదిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ రంగం వారికి మరియు పరదేశంలో నివాస ప్రయత్నం చేయవారికి మనోవాంఛ ఫలితీస్తుంది. ప్రమోషన్ ఆశించవచ్చు. పదవులు మరియు సన్మానాలు పొందుతారు. 6 డిసెంబర్ 2025 నుంచి యొక్క ప్రతికూల ప్రభావం వల్ల కుటుంబ జీవన సమస్య ఎదురవును. భాతృవర్గీయులతో ప్రయత్నాలకు అదృష్టం అవసరం. అధిక భాగం ప్రతికూల ఫలితాలు ఏర్పరిచిన వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం పూర్తిగా లోపించిన వారు జాగ్రత్తగా ఉండవలను. మేషరాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో శనిగ్రహం వలన సంవత్సరం అంత ప్రతికూల ఫలితం ఎదురవును. ఏడునాటి శని ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు, అధిక ధన వ్యాపార వర్గం వారికి నష్టం, రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలత ఎదురవును. నిమిషాలు చేజారిపోను. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మే మాసంలో శని యొక్క ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కుజగ్రహ మరియు శనిగ్రహ దోషం ఉన్న వారికి కోర్టు వ్యవహారాల్లో చట్టరీత్యా బంధన యోగం, తగులంతా జాజీపడడం మంచిది. మొత్తం మీద మేషరాశి వారు ఈ సంవత్సరం తరచుగా శనికి తైలాభిషేకంలో జపములు జరిపించుకోవడం మంచిది. ఈ రాశి వారికి రాహుగ్రహం వల్ల 18 మే 2025 వరకు వ్యతిరేక ఫలితాలు ఎదురవును. మానసికంగా బాధపడవలసిన, అవమానం పొందవలసిన పరిస్థితులు ఎదురవును. 19 మే 2025 నుంచి అతి చక్కటి అనుకూల ఫలితాలు ప్రసాదించును. ఒక వంతు తగ్గించుకోగలుగుతారు. దోషాలు కానీ తొలగి సంతాన ప్రయత్నం ఫలిస్తాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ సంవత్సరం రాహుగ్రహం వలన అధిక భాగం అనుకూల ఫలితాలు